అమ్మా పప్పుల చెట్లు కట్టాం కదా సంవత్సరం అయిపోయింది, మరి సామాన్లు ఎప్పుడు అమ్మేస్తావా? గాబరా పడకండి, సామాన్లన్నీ వచ్చేస్తాను బండి మీద. ఎటు వెళ్ళిపోతాను? ఏ డబ్బులు మాట్లాడి, సీట్లు మాట్లాడి, పప్పులు మాట్లాడి. గాబర పడకండి, సామాన్లు తెచ్చేస్తాం రండి. అయితే ఎన్ని రోజులు అమ్మలో నాటకాలు బుర్రకథలు ఎత్తావా? నాటకాలు బుర్రకథలు మీ కాలు పట్ట మాకు కాదు, సామాన్లు తెచ్చేస్తాంలే. అవునమ్మా, స్టీల్ టైం అయిపోయింది, సంక్రాంతి వచ్చింది, సామాన్లు రాలేదు, ఎప్పుడో మొత్తయా? వచ్చేది కంగారు పడకండి. అక్క మా ఇదిలోనే పప్పుల చీటు గురించి ఇలా తినేస్తానరా. మరి తినేరేట ఒక చీట వస్తుందని ఆశపడే అందరి చేత డబ్బులు కట్టించాము. 2 రోజులు అయితే వచ్చి తంతరు కూడా అక్క ఇప్పుడు ఏడు చేపలు అర్థం అవ్వట్లేదా? డబ్బులన్నీ ఎత్తేసి గొలుగుడు చేతిలో నెట్టాము. ఆడేమో ఒట్టుకొని వెళ్ళిపోండు, వీళ్ళందరూ వచ్చి మనల్ని తినేస్తాము. అక్క ఒక పని చేద్దామే, ఆడు మనకు దెబ్బేసారు కదా, మనం వీళ్ళు దెబ్బేసాము సరేనా? మనం వీళ్ళకి దెబ్బేస్తాం అనుకో, బుర్ర మీద ఏకలాగా పీకేతారు మనకి. హలో, ఎలాగా మనకు డబ్బు లేవుదా, సామాన్ లేవుదా? నడండి అందరూ వాళ్ళ ఇంటి పదిలు కూకుందాం.